అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతంలో రిలయన్స్ ఓఎన్జీసీ చమురు సంస్థలు కేజీ బేసిన్ నుంచి ఆయిల్ను యథేచ్ఛగా తరలిస్తున్నారని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అన్నారు. చమురు సంస్థల లాభాల నుంచి 50% నిధులు కోనసీమ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాంతానికి గాని ప్రజలకు గాని ₹1 కూడా సాయం చేయటం లేదని సూర్యనారాయణరావు ఆరోపించారు. జార్ఖండ్, అస్సాం, నాగాలాండ్లో ఉద్యమాలు చేయటం వల్ల వారికి 50% నిధులు ఖర్చు చేస్తున్నారని అన్నారు. గత 20 ఏళ్లుగా 50 లక్షల కోట్ల సంపదను ఇక్కడి నుంచి ఆయా కంపెనీలు తీసుకెళ్లాయన్నారు. 25 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సి ఉందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు వెల్లడించారు. విధ్వంసకర అభివృద్ధి వల్ల అనేక వందల మంది కొండ చర్యలు విరిగిపోయి చనిపోయారు. ప్రపంచం అంతా కూడా వారికి సంతాపం తెలుపుతూ అనేక విధాల సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. ఈవేళ హోంమంత్రి గారు, నేషనల్ హోమ్ మినిస్టర్, మేము హెచ్చరికలు చేసినా కూడా ఆ ప్రభుత్వం ఖాతరు చేయలేదని చెప్తున్నారు. ఈవేళ ఈ విధ్వంసకర దోపిడీ అనేది మారినటువంటి ప్రజాస్వామ్య విలువల్లో క్రోనో క్యాపిటలిస్టులకి మన సంపద అంతా కూడా విచ్చలవిడిగా వారు దోచుకోవడానికి పర్మిషన్ ఇవ్వబట్టే పార్లమెంటు ఈవేళ మనమంతా కూడా వైనాడులో జరిగినటువంటి ఘోర ప్రమాదాన్ని అందరం చర్చించుకుంటాం. ఇదే సమయంలో ముఖ్యంగా కోనసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ కాకినాడ దగ్గర నుంచి గాడిమొగ నుంచి ప్రపంచ కోటీశ్వరుడైనటువంటి ముఖేష్ అంబానీ గారి గురించి కానీ, ఇక్కడి నుంచి గుజరాత్ వరకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ పట్టుకుపోతూ అక్కడ సంపద సృష్టించుకున్నటువంటి గుజరాత్ ప్రభుత్వం అని కానీ మనం ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు.